ఆపై తన మనుషులను పురుగుమందులు పిచికారీ చేయడం ప్రారంభించమని కోరాడు. కాని ఆ వ్యక్తి మిడతలు వాస్తవానికి వారి స్వంత చొరవతో పురుగుమందును తీసుకున్నాయని కనుగొన్నాడు. అంటే పురుగుమందు వాటిపై పనికిరానిదని అర్థం. అతను త్వరగా వెనక్కి తగ్గమని అరిచాడు. కాని నిపుణులు మిడతలపై ఫ్లేమ్థ్రోవర్లను ఉపయోగించమని ఆదేశించారు. చాలా మిడతలు కాలిపోయాయి. కాని మిడతల సైన్యం పెద్దదిగా పెరుగుతోంది మరియు ఆ గుంపు గుహ నుండి పారిపోవాల్సి వచ్చింది. చివరికి తెగులు నియంత్రణ బృందం తుడిచిపెట్టుకుపోయింది. 2 మాత్రమే ప్రాణాలతో మిగిలిపోయారు. మిడతల సైన్యం మరింతగా గుణించడంతో ఆ మహిళ ప్రత్యేక పురుగుమందులను ఉపయోగించమని సూచించింది. కాని ఆ వ్యక్తి నిరాకరించాడు, ఎందుకంటే పిచికారీ చేసిన తర్వాత భూమి 10 ఏళ్లపాటు నిరుపయోగంగా ఉంటుంది. చివరికి 2 అసంతృప్తిగా విడిపోయారు. కాని మిడతల సైన్యం నగరం వైపు ఎగరడం ప్రారంభించింది. పొలం అంచున ఉన్న వినోద ఉద్యానవనంలో మిడతల సైన్యం వారిపై దాడి చేసినప్పుడు ప్రజలు సంతోషంగా ఆటలు ఆడుతున్నారు. మొత్తం వినోద ఉద్యానవనంలో ఎవరూ తప్పించుకోలేదు. మరిన్ని విషాదాలు జరగకుండా నిరోధించడానికి సైన్యం మెరుగైన పురుగుమందులను వాడటానికి సిద్ధమైంది. మెరుగైన పురుగుమందులు మిడతలకు వ్యతిరేకంగా పనికిరానివని చూసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. కాని వాటిని బలోపేతం చేశాడు. మరోవైపు మిడత సైన్యాన్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్న వందలాది ఆవులను సైన్యం సేకరించింది. ఆపై మిడతలను తొలగించడానికి పురుగుమందులను పిచికారీ చేయడానికి హెలికాప్టర్లను ఉపయోగించింది. ఆ వ్యక్తి త్వరగా బాధ్యత వహించే వ్యక్తికి ఫోన్ చేసి ఈ ప్రవర్తనను ఆపమని కోరాడు. కాని మిడతలు సిగ్నల్కు అంతరాయం కలిగించాయి మరియు హెలికాప్టర్ పైలట్కు సందేశం అందలేదు. హెలికాప్టర్ పురుగుమందులు పిచికారీ చేస్తున్నప్పుడు మిడతలు వెనక్కి తిరిగి హెలికాప్టర్పై దాడి చేశాయి మరియు హెలికాప్టర్ నేలపై పడి ముక్కలుగా పేలిపోయింది. లెక్కలేనన్ని మిడతలు నగరంపై దాడి చేయడం ప్రారంభించాయి మరియు సైన్యం కూడా అడ్డుకోలేకపోయింది. పరిశోధనా సంస్థ అధిపతి తప్పించుకోవాలనుకున్నాడు. కాని మిడతలు అతన్ని తిన్నాయి. అదృష్టవశాత్తు ఒక శాస్త్రవేత్త మిడతలను ఆకర్షించగల ప్రేరకాన్ని కనుగొన్నాడు. ఒక వ్యక్తి ప్రేరకంతో ఒక విమానాన్ని ఆకాశంలోకి ఎగరేశాడు. అప్పుడు సైన్యం ప్రయోగాత్మక స్థావరంలో టైం బాంబును ఉంచడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంది. విమానం ప్రేరకాన్ని పిచికారీ చేసినప్పుడు మిడతలు నిజంగా విమానాన్ని అనుసరించాయి. కాబట్టి ఆ వ్యక్తి విమానాన్ని బేస్లోకి ఎగరేశాడు. అతను బేస్ నుండి బయటకు వెళ్లినప్పుడు అతను ఇనుప గేటును మూసివేశాడు. మిడతల సైన్యం బేస్లో లాక్ చేయబడింది. కాని అతను బాంబును పేల్చబోతుండగా బేస్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అధిక మిడతలు సిగ్నల్ను అడ్డుకోగలవని తేలింది. ఈ సమయంలో శాస్త్రవేత్త ప్రయోగాత్మక స్థావరానికి వెళ్లాడు. తన తప్పును భర్తీ చేసుకోవడానికి అతను స్వయంగా బేస్లోకి దూసుకెళ్లాడు. మిడతల సైన్యం నేరుగా అతనిపైకి దూసుకెళ్లినప్పటికీ చివరి క్షణంలో శాస్త్రవేత్త మాన్యువల్ డిటోనేటర్ను నొక్కాడు. కౌంట్ డౌన్ 0కి తిరిగి వచ్చిన తర్వాత మొత్తం ప్రయోగాత్మక స్థావరం తేలియాడే సముద్రంలా మారిపోయింది మరియు మిడతల సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చిత్రం ఇక్కడ ముగుస్తుంది.